ఆతృత చెందవద్దు. పెనుగాలి తాకిడి పెద్ద చెట్టుకే, చిదుగులను కదల్చటం మంటను మరింత రగుల్కొల్పడానికే. నెత్తిమీద దెబ్బ తగిలిన పాము హుస్సుమని పడగలెత్తుతుంది. అలాగే తక్కినవి. హృదయం వేదనాభరితమైనప్పుడు, విచారమనే తుఫాను అన్ని వైపులా విజృంభించినప్పుడు, ఇక కనిపిస్తుందన్న ఆశ అడుగంటినప్పుడు, ఆశా ధైర్యాలు దాదాపు శూన్యమైనప్పుడు, ఆ ఆధ్యాత్మిక పెను తుఫాను మధ్యం లోపల నుండి బ్రహ్మప్రకాశం తళుక్కుమని మెరుస్తుంది. సుఖ సంపదల్లో పుట్టి పెరిగి హంసతులికా తల్పంలో శయనిస్తూ ఏనాడు ఒక్క కన్నీటి సుఖనైనా కార్చి ఎరుగని వాడెవడైనా గొప్పవాడయ్యాడా? అలాంటి వాడెవడైనా లోనున్న బ్రహ్మాన్ని ఆవిష్కరించగలిగాడా? హృదయానికి బుద్ధికి సంఘర్షణ కలిగినప్పుడు హృదయం చూపే మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే మేధాశక్తి ఒక హేతువాద స్థాయిని మాత్రమే కలిగి ఉంది. ఆ స్థాయిని దాటి అది పోలేదు. మేధాశక్తి ఏనాటికి అందుకోలేని ఉన్నత స్థాయికి హృదయం వెళ్ళగలదు. హృదయం ధీశక్తిని అధిగమించిపోయి బ్రహ్మజ్ఞాన ప్రేరణని చేర్చగలదు. హృదయమున్న వారికి లభించేది వెన్న కాగా, బుద్ధిశీరులకు మిగిలేది మజ్జిగ మాత్రమే. మనమంతా నిజాయితీగా ఉన్నాం. ఆదర్శానుసారం మనం ప్రవర్తించలేకపోతే మన బలహీనతను అంగీకరిద్దాం. అంతేకాని ఆదర్శాన్ని మాత్రం పతనం చెందనీయవద్దు. ఎవరైనా సరే ఆదర్శాన్ని దిగజార్చనీయరాదు. అసత్యం నుండి సత్యానికి కాక మానవజాతి సత్యం నుండి సత్యానికి మాత్రమే పయనిస్తుందని నువ్వు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. దీన్నే నీకు మరింతగా నచ్చేటట్లు చెప్పాలంటే, మానవజాతి కింద అంతస్తులోని సత్యం నుండి ఉన్నత స్థాయికి చెందిన సత్యానికి పయనిస్తుందనవచ్చు. అసత్యం నుండి సత్యానికి మాత్రం ఎన్నడూ మానవజాతి పయనించడం లేదు. అన్ని జాతుల విషయంలోనూ అధమ తరగతి మానవులు ఇంద్రియ సుఖాల్లోనే ఆనందాన్ని అనుభవిస్తారు. విద్యావంతులు, సంస్కారవంతులు మాత్రం భావనలోనూ, వేదాంతంలోనూ, కళల్లోనూ, శాస్త్రాల్లోనూ ఆనందానుభూతిని పొందుతారు. ఆధ్యాత్మికత ఇంతకన్నా ఉన్నత స్థాయికి చెందినది. బుద్ధుడు, క్రీస్తు వంటి మహనీయుల చరిత్రే ఈ ప్రపంచ చరిత్ర. నిష్కాములు, సంగరహితులైన వారు ఈ ప్రపంచ సంక్షేమానికి అధికంగా పాటుపడతారు. విజయవంతమైన ప్రతి వ్యక్తి వెనుక తోడుగా ఎక్కడో అక్కడ అద్భుతమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉండి తీరాలి. అతడు పూర్తిగా నిస్వార్థపరుడు కాకపోతే కావచ్చును, కానీ అతడు ఆ లక్ష్యం కేసి వెళుతున్నాడు. అతడే పరిపూర్ణ నిస్వార్థపరుడై ఉంటే అతడి విజయం బుద్ధుడు, క్రీస్తు విజయం వంటివే. ఎక్కడైనా నిస్వార్థత అనే దాని పరిణామ తీవ్రత కార్యసాఫల్యత తీవ్రతను నిర్ణయించేదై ఉంటుంది. సత్యం, పవిత్రత, నిస్వార్థత అనేవి ఎక్కడ ప్రవర్తిల్లుతాయో అక్కడ సృష్టిలోని ఏ శక్తి ఈ సద్గుణశీలుణ్ణి నశింపచేయలేవు. ఈ ఉపకరణాలను కలిగిన వ్యక్తి సమస్త విశ్వము తన్ను ఎదిరించినా ప్రతిఘటించి నిలబడే సమర్థుడు. సాగిపోండి. కూడని పని ఏదైనా చేసినట్లు మీకు తోస్తే మీరు వెనక్కు తిరిగి చూడవద్దు. ఇంతకు క్రితం మీరే ఆ పొరపాట్లను చేసి ఉండకపోతే ఈనాడు మీరు ఈ స్థితిలో ఉండగలిగేవారా? అందుకే మీ పొరపాట్లను మెచ్చుకోండి. ఆ పొరపాట్లే మీ పాలిట ప్రచ్ఛన్న దేవతలు. కష్టాన్ని మెచ్చుకోండి, సుఖాన్ని మెచ్చుకోండి. మీ పరిస్థితి ఎలాంటిదైనా, కష్టమైనా సుఖమైనా దాన్ని లెక్క పెట్టవద్దు. మీ ఆదర్శాన్ని మాత్రం వదలకుండా అంటిపెట్టుకుని ఉండి సాగిపోండి. ముందుకు సాగిపోండి. పరులకు మంచిని చేయటమే పుణ్యం, పరులకు హాని చేయటం పాపం. బలం, పౌరుషం పుణ్యం, బలహీనత, పిరికితనం పాపం. తన కాళ్ల మీద తాను నిలబడి స్వతంత్రంగా మనుగడ సాగించడం పుణ్యం. ఇతరుల మీద ఆధారపడి జీవించడం పాపం. ఇతరులను ప్రేమించడం పుణ్యం, ద్వేషించడం పాపం. భగవంతుడిలో తన ఆత్మలో ఉన్న నమ్మకమే పుణ్యం, సందేహమే పాపం. ఏకత్వాన్ని గురించిన జ్ఞానమే పుణ్యం, భిన్నత్వాన్ని చూడటమే పాపం. ఈ ఆధునిక కాలంలో ఏ వ్యక్తి అయినా బుద్ధుణ్ణి గాని, క్రీస్తుని గాని, కృష్ణుణ్ణి గాని ఉదహరిస్తే అతడు పరిహాసాస్పదుడవుతున్నాడు. కానీ ఆ వ్యక్తే డార్విన్, హాక్స్లే, న్యూటన్ వంటి వార్ల పేర్లను ఉదహరించగానే హెచ్చరించినంత మాత్రాన్నే చాలు, మరి నోరెత్తక అంతా ఆమోదిస్తారు. డార్విన్ ఇలా అన్నాడు అని ఉటంకిస్తే చాలు. చాలా మందికి అది పరమ సత్యమే. నిజంగా మనం అంధవిశ్వాసాలకు అతీతంగా ఉన్నాం. మొదట ఉదాహరించినది మతపరమైన అంధవిశ్వాసం కాగా, ఇది శాస్త్రపరమైన మూఢ విశ్వాసం. మొదటి విశ్వాసం వల్ల జీవనప్రదాలైన ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తాయి. కాగా ఈ ఆధునిక గుడ్డి నమ్మకాల కారణంగా లోభమోహాలు ప్రబలుతున్నాయి. మొదటిది దైవారాధనం కాగా, ఇది హేయమైన ధనం, కీర్తి, ప్రతిష్ట, అధికారాల ఆరాధన. ఇదే ఈ రెండు రకాల విశ్వాసాల వ్యత్యాసం. జనులు నిన్ను పొగడని లేదా తెగడని, అదృష్టం నీకు అనుకూలించని లేదా ప్రతికూలించని, నీ శరీరం ఈరోజే సమసిపోని లేదా ఒక యుగం తర్వాత నశించని, సత్యమార్గం నుండి నువ్వు ఎన్నడూ మరలకుండా చూసుకో. శాంతి అనే రేపును చేరడానికి ముందు ఎన్నో తుఫాన్లు, అల్లకల్లోలాల్ని అధిగమించాలి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే
అతడంతటి తీవ్రతరమైన కఠిన పరీక్షలను అధిగమించి ఉండాలి. ఎవరైతే తనను గురించి అజాగ్రత్తగా ప్రవర్తిస్తాడో అలాంటి వ్యక్తి అడుగడుగున అపాయాల పాలవుతూనే ఉంటాడు. గౌరవం మర్యాద పోతుందని ఎవరైతే భయపడతాడో అలాంటి వాడు అవమానాన్ని మాత్రమే పొందుతాడు. ఎవరైతే ఎప్పుడూ కష్టాన్ని నష్టాన్ని గురించి భయపడుతూ ఉంటాడో అలాంటి వాడు ఎప్పుడూ నష్టపోతూనే ఉంటాడు. పిరికితనం అంటే నాకు పరమ ద్వేషం, అసహ్యం. పిరికితనంతోనూ నాకేం పని లేదు. దైవం, సత్యం ఇవే ప్రపంచంలోని రాజకీయాలు. తక్కిందంతా వట్టి చెత్త. పరమ పావనుడైన పవిత్రాత్ముడివి నువ్వే. ఉత్తిష్టత, జాగ్రత్త. ఓ మహాశక్తి సమోపేత, ఈ నిద్ర నీకు తగదు. లే, మేల్కో. దుర్బలుడవని, దుఃఖితుడవని నువ్వు భావించుకోవద్దు. సర్వశక్తిమంతా లే, మేల్కో. నీ సహజ స్వభావాన్ని ప్రకటించు. నిన్ను నువ్వు పాపిగా చిత్రీకరించుకోవడం అనుచితం. నిన్ను నువ్వు దుర్బలుడుగా భావించడము అనుచితమే. ఈ సంగతిని ప్రపంచానికి చాటి చెప్పు. నీకు నువ్వు తెలియపరచుకో. అందువల్ల ఆచరణాత్మకంగా ఎలాంటి ఫలితం అనగూడుతుందో గమనించు. విద్యుద్వేగంతో సమస్తము ఎలా ఆవిర్భవిస్తుందో పరికించు. సమస్తము ఎలా మార్పు చెందుతుందో గుర్తించు. దాన్నే మానవ కోటికి బోధించు. వారి సామర్థ్యాన్ని వారికి తెలియచెప్పు. ఇందులో ఒకంతైనా ప్రస్తుతం ఆచరణలో చేసి చూపించు.